సికింద్రాబాద్ నియోజకవర్గంలోని చెమ్మకుంట, వీణవంక, ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. వీణవంక మండలంలోని వల్బాపూర్, నర్సింగపూర్ ప్రధాన రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఆరబోయడానికి రోడ్లను వినియోగించుకుంటున్నారు. రోడ్లను కల్లాలుగా వాడుకుంటున్నారు. సాయంత్రం కుప్పలు చేసి రాత్రి సమయంలో కుప్పలు కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. 2 రోజుల క్రితమే ఇదే గ్రామంలో కల్వల రాజిరెడ్డి మృతి చెందాడు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని వడ్ల కుప్పలను, మక్క కుప్పలను తీసివేయాలని, రోడ్లపై పెద్ద పెద్ద బండలను పెట్టకుండా చర్యలు తీసుకోవాలని, రైతులకు అవగాహన కల్పించాలని వాహనదారులు, ప్రయాణికులు పోలీసులను కోరుతున్నారు. ఈ సందర్భంగా జమ్మికుంట సిఐ రామకృష్ణ మాట్లాడుతూ, రైతు సోదరులు ధాన్యాన్ని గాని, మొక్కజొన్నలు గాని రోడ్డుపై ఆరబోయకుండా తమ కళ్ళాల్లోనే ఆరబోసుకోవాలని సూచించారు. రోడ్డుపై ఆరబోయడం వల్ల వాహనదారులకు ఇబ్బంది కలగడమే కాకుండా రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికులు ప్రమాదవశాత్తు వారి కుప్పల మీద నుంచి పోయి ప్రమాదాల బారిన పడుతున్నారని, వెంటనే వాటిని తీసివేయాలని, లేనట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ జమ్మికుంట మండలంలో అనేక గ్రామాలలో ఈ రోడ్లపైన పూరి వడ్లు మన ఆరబెట్టడం కోసం వాళ్ళు మన వడ్లని రోడ్లపై పెట్టడం జరుగుతుంది. దానివలన ప్రమాదాలు మరియు ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అట్టి వడ్ల పైన గాలికి లేవకుండా రాళ్ళు మన పెద్ద పెద్ద రాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఆ రాళ్లకు తాగడం వల్ల వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వడ్లను రాళ్ళన్నిటి కూడా తీయవలసిందిగా కోరుచున్నాము. ఒకవేళ ఎవరైనా తీయని పక్షాలు ఉంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.